ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలము అలాగే చిన్న పనులు పాడుకొని దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు విందాం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నిర్మల మనసుతో నడిపించుమయ్యా, నిర్మల మనసుతో నడిపించుమయ్యా. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభు ప్రభు ప్రభు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉండిరో వాళ్ళ మధ్యలో నేను ఉండునని నిశ్చయముగా యేసుక్రీస్తు మన మధ్యలో ఉంటాడని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను వాళ్ళ మధ్యలో నేను ఉండును. ఈరోజు నువ్వు దైవజనుగా గ్రామాల్లో సంఘాన్ని నడుపుతూ అలాగే చాలా భారమైన దేవుని పనిని బాధ్యతగా తీసుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి, నీ మంచి చెట్లన్నీ కూడా పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి అనేక మారుమూల గ్రామాల్లో నువ్వు సేవ చేస్తున్నావు. ధన్యుడు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఒకవేళ నీ సంఘంలో ఉండొచ్చు, పరిశుద్ధ స్థలములో, దేవుని మందిరంలో. కానీ దేవుడు అంటున్నాడు, ఇద్దరు ముగ్గురు కూడిన ఎడల నేను ఉందును అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వయంగా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం వింటున్నాం. అందుకని చిన్న మందా భయపడకడి, పెద్ద మందా భయపడకడి అనలేదు. అందుకని చిన్న మంద భయపడకడు. ఈ దినమున యేసన్న గారు ఒక్కడే నెల్లూరు ప్రాంతంలో నుంచి, కపాడపాలెం నుంచి గుంటూరు ప్రాంతంలోకి వెళ్ళి మొట్టమొదటి గుడారాల పండగకి 80 మంది వచ్చారు. గుడారాల పండగకి తర్వాత 80 మంది తర్వాత ఇంకా 84 మంది, ఇంకా 4 విస్తరాకులు మళ్ళీ తెప్పించారు. 84 మందితో గుడారాల పండుగ స్టార్ట్ అయింది. ఈరోజు 25 లక్షల మంది మొన్న దినాన జరిగిన గుడారాల పండుగ 25 లక్షల మంది. ఎక్కడ 80 మంది, 84 మంది, ఎక్కడ 25 లక్షల మంది. చూడండి, చిన్న మందగా ఉన్నావా, ఇద్దరు ముగ్గురులో ఉన్నావా, నలుగురితో ఉన్నావా, 5 మందితో ఉన్నావా, సంఘంలో విశ్వాసులు కుదువుగా ఉన్నారా? భయపడకడి, నేను ఇద్దరు ముగ్గురు మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడు. ఈరోజు నిరీక్షించక, ఆలోచించక, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు ఈ సంఘంలో ఏది కొదువు ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. సంఘంలో విశ్వాసులు కొదువుగా ఉన్నారా?
ఆ విశ్వాసాన్ని నడిపించగలిగిన దేవుడు. నువ్వు నేను చెప్తే ఎంతోమంది రాకపోవచ్చు, కానీ దేవుడు చెప్తే వస్తారుగా. అలాగే దేవుడి మీద భారం వేసి ప్రతి ఉదయకాలం 4 గంటలకు లేచి ఆయన అడుగు, నా సంఘంలో కొదువుగా ఉన్నారుగా, ఆ కొదువును తీర్చగలిగిన దేవుడు. ఇది మీ సంఘం, మీ మందిరం, మీరే నడిపించని అడుగు. ఆ కొదువుని తీర్చి అనేక మందిని నడిపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. క్రీస్తునందు ప్రియమైన పిల్లలారా, ఈ దినమున సేవకులైన వారు, అలాగే ఎంతోమంది విశ్వాసులు అంతంత మాత్రంగా వస్తున్నప్పుడు ఎంతో ప్రయాసంతో, ఎంతో ఆయన కాడిని మోస్తూ, అలా ఆయన వెంబడిస్తూ, యేసయ్యని వెంబడిస్తూ అనేక గ్రామాల్లో సైకిల్లో నడిచి మారుమూల గ్రామాల్లో సేవ చేస్తున్న దైవజనులారా, ఇది మంచి వాక్యము మనకు తెలియపరుస్తుంది. అందుకనే మనం ఎంతమంది ఉన్నారా అన్నది కాదు, కానీ దేవుడు 2 3 ఉంటే ఆయన ఉంటానని సెలవిచ్చాడు. అలాగే మీ సంఘంలో ఇంకా ఏది కొదువు ఉందో, సౌండ్ సిస్టమ్ కొదువుగా ఉంది, అలాగే స్లాబ్ వేసుకోలేకపోతున్నావా మధ్యాహ్నం, అలాగే గోడ కట్టు రేకులు వేసుకోలేకపోతున్నావా, అలాగే పూట పనులు చేసుకోలేకపోతున్నావా, అది దేవుని మందిరము, అది దేవుని ఆలయం. నువ్వు అడుగు, నువ్వు అడిగిన ఎడల సకలము సాధ్యమవుతుంది. ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన దేవుడు. ఆయన కథ మొత్తం మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలిగే దేవుడు. ఈరోజు నీ కొదువుని తీర్చడానికి, నీ శ్రమను ఆయన ఆశీర్వాదంగా మార్చడానికి నువ్వు శ్రమించు, నువ్వు ప్రార్థించు, నువ్వు పోరాడు, నువ్వు సహనంతో, ఓర్పుతో, అలయకుండా నువ్వు ఆ 2 ముగ్గురితోనే, ఆ 4తోనే, ఆ 5 మందితోనే దేవుని సంఘాన్ని ప్రతి ఆదివారం, శనివారం, బుధవారం, ప్రతి ఉదయకాలం 4 నుంచి 5 గంటల ఆ వచ్చిన చిన్న మందితోనే నువ్వు సంఘాన్ని ముందుకు నడిపిస్తున్న ఎడల నీకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఖచ్చితంగా ఈ కష్టాన్ని దేవుడు గుర్తించి సంఘంలో ఎంతమంది సరిపోతారు, ఎంతమంది ఆ సంఘానికి, ఆ సంఘం లోపల ఎంతమంది కూర్చోగలిగిన సామర్థ్యం ఉందో అంతమందిని నింపి దేవుడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలుగుతాడు. నువ్వు ప్రార్థన చేయి, ఉదయకాల ప్రార్థన. అలాగే నువ్వు అలయకుండా పరిచయం చేయి, సువార్తను చేయి. ఎవరు ఎంతమంది ఎన్ని మాట్లాడినా వెనక్కి తిరిగి చూడకుండా, ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా వెనక్కి తిరిగి చూడకుండా, అలాగే ముందుకి పోయి చిన్న మందా భయపడకుండా అన్నాడు దేవుడే అన్నాడు. ఆ చిన్న మందినే పెద్ద మందగా మార్చగలిగిన దేవుడు మీతో తోడుగా ఉన్నాడు. లోకంలో నాయకుల కోసం పనిచేయట్లేదు, అధికారుల కోసం పనిచేయట్లేదు, అలాగే ఎవరో కోసం పనిచేయట్లేదు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి స్వయంగా దేవుడు నీకు ఆ పనిని ఒప్పుచేయడు. ఆయన అక్కడ ఆశ్రమం ఉంది, ఆయన మార్గంలోనే ఉన్నాడు. నువ్వు దేవుని కోసం పనిచేస్తావు. నువ్వు ప్రాముఖ్యమైన వాడు, నువ్వు ప్రత్యేకమైన వాడు, నువ్వు దేవుని చేత ఏర్పరచుకున్నవాడు. దైవజనుగా ఈరోజు నువ్వు ప్రత్యేకం. అనేక మందిలో నువ్వు ఒక ఉన్నతమైన వాడు, పరిశుద్ధుడు, దారుదవంతుడు. ఎన్ని ఉన్నా కూడా దేవుని కోసం చివరి వరకు నీ మరణం వరకు, ఆయన రాకడ వరకు కూడా ప్రయాణించు. నీకేది కావాలో దేవుడు ఆయన కొదువు లేకుండా నీకు ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా విడుదలిచ్చాడుగా,
వాళ్ళకి 40 సంవత్సరాలు ఏ కొదువు లేకుండా దేవుడు పోషించాడు. నిన్ను కూడా ధైర్యంగా నిన్ను కూడా పోషిస్తాడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూతురు మధ్యలో ఉంటాను సెలవిచ్చాడు. ఆయన ఉండే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్.